జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరాం ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం ఉగాది పర్వదినం యొక్క గొప్పతనాన్ని, ఆ రోజున మనం తినేటటువంటి ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యతని అత్యంత వైభవపేతంగా తెలుసుకున్నాం. అలాగే ఆ రోజున మనం ప్రప్రథమంగా విశేషంగా చేసుకోవడానికి పంచాంగ శ్రవణం అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పంచాంగ శ్రవణం అంటే ఏంటి, అది ఆ రోజు ఎందుకు చేయాలి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనే విషయం అనమాట. అయితే అసలు పంచాంగం అంటే ఏంటి? 5 అంగములు కలిగిందనమాట. ఆ 5 అంగములు ఏంటి? తిథి, వార, నక్షత్ర, రాశి, యోగం ఈ 5 వాటితో కలిగినది పంచాంగం అనమాట. వీటిని ఆధారంగా చేసుకొని ఒక సంవత్సర కాలాన్ని మొత్తాన్ని కూడా విభజన చేసి మన జాతక చక్రాన్ని మనకు అందించేది పంచాంగం. అంటే ఒక మనిషి వాడు ఎప్పుడు పుట్టినా సరే తనకేంటంటే ఒక వారంలో పుట్టుంటాడు, ఒక తిథిలో పుట్టుంటాడు, ఒక నక్షత్రంలో పుట్టుంటాడు కదా. వాటిని ఆధారంగా చేసుకొని మన యొక్క రాశి ఫలితాలని, జాతకాన్ని మనకు అందిస్తుంటారు అనమాట. అయితే ఈ సంవత్సర కాలంలో తన యొక్క జాతకం ఎలా ఉంది అని చెప్పేదే ఈ పంచాంగం. అటువంటి పంచాంగాన్ని ఈ ఉగాది రోజున మనం విశేషంగా వీలు ఉన్న చోట, అది దేవాలయం కావచ్చు, ఇల్లు కావచ్చు, మరి ఎక్కడైనా సరే విశేషమైన చోట కూర్చొని ఈ పంచాంగ శ్రవణం మనం చేయాలన్నమాట. అలా చేసినట్టయితే ముందుగానే ఆ సంవత్సర కాలం మనకు వచ్చే విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మనకు వచ్చే ఆనందాలు ఏవైతే వాటి తెలుసుకొని మనం ఇంకా ఆనందించు అనమాట. అలా వాటన్నిటి కోసం ఈ పంచాంగ శ్రవణం చేస్తుంటారు. మనం బాగా గమనించినట్టయితే ఈ యొక్క ఊర్లో రైతులు ఏం చేస్తారంటే ఆ రోజున పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజారులు చెప్పిన పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా వింటుంటారు. ఎందుకంటే ఆ సంవత్సర కాలంలో వాళ్ళు పంటలు ఎప్పుడు పండుతాయి, అంటే వర్షాలు ఎప్పుడు పండుతాయి, వర్షాలు ఉంటాయా ఉండవా, ఎండలు ఎక్కువ ఉంటాయా ఉండవా, అలాగే సూర్యగ్రహణం ఎప్పుడు, చంద్రగ్రహణం ఎప్పుడు అనే అన్నీ కూడా పూజలు చాలా కూలంకషంగా చెప్తుంటారు. వాటిని ఈ రైతులు చాలా శ్రద్ధగా ఆలకించి, అంటే ఈ సంవత్సరం మనకు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాధార పంటలు మనం వేసుకోవచ్చు, లేదా వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు లేకుండా పండే పంటలు ఏవని వాటిని వేసుకునే ప్రయత్నం చేద్దాం అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంవత్సర కాలంలో వాళ్ళు ఎలాంటి పంటలు వేయాలనే దాన్ని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే వీరే కాదు, ప్రతి ఒక్కరూ కూడా అలా ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే మానవులు ఏం చేస్తారంటే మనం శుభకార్యం చేసుకోవాలనుకోండి, అంటే కొత్తగా ఇళ్ళలోకి వెళ్ళాలి, లేదా పెళ్లి చేయాలి, లేదా ఇంకా శుభకార్యం చేసుకోవాలి. అలా ఏ శుభకార్యం చేసుకోవాలా కానీ మనం ఏం చేస్తుంటాం, మనం ఒక తిథి నక్షత్రం చూసుకుంటాం కదా. అది కూడా ఈ పంచాంగం మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఈ సమయంలో నువ్వు ఈ పని చేస్తే మంచిది, ఈ పని చేస్తే మంచిది అని చెప్పేసి మనం ముందుగానే ఈ పంచాంగం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పంచాంగాన్ని పూజారులు చెప్పినప్పుడు మనందరం కూడా శ్రద్ధగా ఆలకించాలి. అది కూడా ఎప్పుడు, ఈ సంవత్సర కాలాన్ని మొదటగా వచ్చేదేంటి, ఈ ఉగాది కదా. అందుకని చెప్పేసి ఆ రోజు విన్నట్లయితే ఆ సంవత్సర కాలాన్ని మొత్తాన్ని కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో మన పెద్దలు ఈ పంచాంగ శ్రవణం చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మనందరం కూడా వీలు చూసుకొని దేవాలయ దగ్గర కానీ ఆ యొక్క నిష్ణాతులైనటువంటి పూజారుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.